నారాయణపేట జిల్లా కేంద్రంలో కంది రైతులు ఆందోళన చేపట్టారు. నారాయణపేట హైదరాబాద్ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. దళారులు, మార్కెట్ అధికారులు కుమ్మక్కై ఒక్క రోజులోనే 2,000 రూపాయల ధర తగ్గించారంటున్నారు రైతులు. ప్రభుత్వం వెంటనే స్పందించి సరైన ధర చెల్లించి కొనుగోలు చేయాలని, లేకపోతే నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల నిరవధిక సమ్మె 8వ రోజు కొనసాగుతుంది. రోజుకో విధంగా ఉద్యోగులు తమ నిరసనను తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ టీటీడీ కళ్యాణ మండపం నుండి ఎల్లమ్మ గుడి వరకు బోనమెత్తి ఉద్యోగులు తమ నిరసనను తెలియజేశారు. ఉద్యోగుల సమ్మెకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన మద్దతును తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ఇష్టమొచ్చినట్లు హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలన్నింటినీ గాలి కొదిలిసిందని ఆయన విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా లగచెర్ల గిరిజన రైతుల పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగా దేవరకద్ర నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. భూత్పూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి వినతి పత్రం అందజేశారు. లగచెర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వము భూసేకరణ రైతులను మెప్పించి చేయాలని, ఇలా అక్రమ కేసులు నిర్బంధాలతో చేయొద్దన్నారు. వారిపై పెట్టినటువంటి అక్రమ కేసులు కొట్టేయాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా లగచెర్ల గిరిజన రైతుల పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు అందజేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వినతి పత్రం అందజేశారు. లగచెర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.